తిరుపతిలో నిర్వహించిన మారథాన్ విజేతలకు చంద్రబాబు నాయుడు బహుమతులు అందజేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Working very hard the past few days to make this event a success. Please come up here and DIG Gargaru come, Deputy Governor, please all of us. We want the whole team and everybody to see the whole face, and we have two more to give. The second place winner for the men's 10K is N. Shiva. If we will get a nice photograph with everybody involved here and all the winners. So please don't go away. The prize winners under akre undandi koncham. And finally, the winner of the first edition of the 10K event. Okay, so second Shiva. Yes. Oh, sorry. Second place is Shiva. Koncham delay ayyundi. And finally, the first place winner for the men's 10K 7 Hills Tirupati Marathon's 10K event is Biliyappa. So Biliyappa. And with this, we conclude all the winners for this year's main events. The 5K, 3K, fun runs kabatti. Andaru winners, ivala parigettinala andaru finish chesina vallandariki medals vachini. So you keep those medals and treasure them. You will get your certificates. And hopefully itla prati sari parigetti meeru medals collect chestaru. Mana Chennai nunchi MLA vachina ayana laga meeru kuda you will go to more and more events. Ippudu mana Mukhyamantri, all the ministers and the delegates here, the MLAs and other sponsors ni andaru undi, and also the local administrators manandariki inta kashtabadi chesinanduku, we'd like to call all the winners on stage. We will stand and take a group photograph for everybody. So if all the winners, you can kindly come up here. And మన చెన్నై ఎమ్మెల్యే గారు ఉన్నారండి తమిళనాడు నుంచి. చెన్నై ఎమ్మెల్యే గారు, సైదాపేట ఎమ్మెల్యే గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మా గౌరవ మంత్రులందరూ అడుగుతున్నారు. ఎక్కడున్నా మీరు వేదిక మీద రావాల్సిందిగా చెన్నై ఎమ్మెల్యే గారు. కాపాడుకోవాలని బాధ్యత మనందరి మీద ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మరి మనందరికీ తెలుసు ఆరోగ్యమే ప్రధానం మనందరికీ కూడా. మన ఆరోగ్యం బాగుండాలంటే శ్రమ కావాలి. మన బిజీ షెడ్యూల్లో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తాం తప్పించి ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి సైకిల్ తొక్కాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా తీసుకుని అమరావతిలో సైకిల్ ట్రాక్ ని కూడా 8వే కాకుండా అన్ని జిల్లాలను కూడా సైకిల్ ట్రాక్ వేయాలి, ప్రతి ఒక్కరు కూడా సైకిల్ తొక్కాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను.
ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా ఆర్థిక స్తోమత పెరగాలంటే వారు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయాలి. ప్రపంచం మొత్తం తీసుకుంటే అందరి జీవితాలు ఉరుకుబురుకులై యాంత్రికంగా తయారైనాయి. ఎవరు కూడా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయడానికి ఖచ్చితంగా ఇటువంటి మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. తిరుపతిలో నగర వనం అనేది స్టార్ట్ చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీస్లో నగర వనం స్టార్ట్ చేస్తున్నాం. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, అదేవిధంగా అన్ని వచ్చేట్టుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు చంద్రబాబు గారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ వాకింగ్ పోయే కార్యక్రమం మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి అందరికి కూడా ఒక మెసేజ్ పోతుందనేసి నేను అనుకుంటున్నాను. యువతి యువకులు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలనే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఫిజికల్ లిటరసీ మీద చాలా శ్రద్ధ పెట్టారు. చిన్నపిల్లలు స్కూల్స్ దగ్గర నుంచే మనం ఈ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. ఇవాళ పెద్ద అయిన తర్వాత, జబ్బులు వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే కన్నా, కొనుక్కునే కన్నా మన చేతుల్లో ఉన్న ఆరోగ్యం మన కోసం మనం 1 గంట సేపు ఉదయం మనం పరిశ్రమించగలిగితే, మన వ్యాయామ పద్ధతుల్ని మనం మార్చుకోగలిగితే, చేసుకోగలిగితే తప్పకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.